ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రతిరోజు ఉదయాన్నే ప్రతి ఒక్కరూ చాలా దూరం ప్రయాణం చేస్తూ ఉంటారు. వ్యక్తిగతమైనటువంటి జీవితాల్లో ఉద్యోగాన్ని గురించి, ఇంకా వ్యక్తిగతమైనటువంటి పనుల గురించి వారు చాలా దూరం ప్రయాణం చేస్తూనే ఉంటారు. ఆ ప్రయాణంలో వారికి కావాల్సిన వాటన్నిటిని సమకూర్చుకుంటూ ఉంటారు. ప్రయాణానికి కావాల్సిన వాటన్నిటిని కూడా చక్కగా సిద్ధం చేసుకొని, ప్రయాణానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకొని, మరలా తిరిగి వచ్చేటంత వరకు వారి పట్ల వారు చాలా శ్రద్ధ వహిస్తూ ఉంటారు. కానీ ఆత్మీయ జీవితంలో పరిగెత్తేటువంటి పరుగు పందెంలో చాలా శ్రేష్టమైనటువంటి గ్రహింపు కలిగినటువంటి స్థితి ఉంటేనే దానిలో విజయాన్ని సాధించగలుగుతారు. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 9:25 మరియు 10 మంది పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును, వారు క్షయమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమ కిరీటమును పొందుటకును మితంగా ఉన్నాము. కనుక గమ్యం చేరాలంటే ఈరోజు ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యక్షత కలిగి తమ ఆత్మీయ జీవితంలో దినదినం ఎదిగేలాగా శ్రద్ధ తీసుకోవడానికి కావాల్సినటువంటి లేఖనాల యొక్క పరిశోధన వారి జీవితంలో ఉన్నప్పుడే వారు శ్రేష్టమైనటువంటి జయ జీవితాన్ని జీవించగలుగుతారు. కనుక జీవం కొరకైనటువంటి ఈ పరుగులో నువ్వు ఎలా పరిగెడుతున్నావో నువ్వు చూసుకోగలగాలి. అపోస్తలుడైన పౌలు అయితే తనను గురించి ఇలా అన్నాడు, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కట్టముట్టించి తిని విశ్వాసం కాపాడుకుంటుని. మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తాలని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. కనుక మంచి పోరాటం చేయాలంటే అన్ని విషయాల్లో మితంగా ఉండాలి. ఏది అవసరమో దాంట్లోనే మనం జీవించాలి. కానీ వ్యర్థమైన వాటి అన్నింటినీ కూడా మన జీవితంలోకి అనుమతించుకోవడం వల్ల మనమైతే పందెపు రంగంలో సరిగా మనం పరిగెత్తలేము. కాబట్టి ఈరోజు అనేక మంది ఆత్మీయ జీవితంలోనే స్థిరపరచబడడం కోసం పోరాడుతూ ఉన్నారు. ఒక్కడే బహుమానం పొందాలని అయితే మాత్రం కాదు, కానీ అలా పరిగెత్తే వారు అందరూ వారి ప్రయాసం బట్టి పొందుతారని ప్రభు అయితే మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఈ రోజుల్లో చాలామంది చాలా రకాలైనటువంటి ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. అలా ప్రయాణం చేయడానికి గాను వారు విశాలంగా ఉండేటువంటి మార్గాన్ని ఎంచుకుంటూ ఉన్నారు. మత్తయి సువార్త 7:13-14 నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. జీవనకు పోవు ద్వారం ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కొనుగొని వారు కొందరే అని ప్రభు అయినటువంటి యేసు చెప్పినటువంటి మాటలు కానీ మనం గమనించినట్లయితే, ఎలా పరిగెడితే మంచిదో తెలుసుకోలేకపోతున్నారు, ఏ మార్గంలో పరిగెడితే మంచిదో తెలుసుకోలేకపోతున్నారు. సులువుగా ఉండేటువంటి వాటిలోని ఆయాసపడకుండా పరిగెత్తాలని కోరుకుంటూ ఉన్నారు. కానీ ఎడతెగక ఈరోజు ఆయన కొరకు జీవించాలి అనుకుంటే ఖచ్చితమైనటువంటి పోరాటాన్ని పోరాడాలి. దాని గురించి గ్రహింపు కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి. ప్రభువును ప్రేమించేవారు మాత్రమే ఆ యొక్క మార్గాన్ని కనుక్కోగలుగుతారు. జార్జ్ ముల్లర్ గారు అయితే 200 సార్లు ఆయన బైబిల్ చదివారు. అనేక సార్లు అయితే ఆయన ప్రార్థనకు జవాబు పొందారు. రక్షింపబడి 70 సంవత్సరాలు ప్రభు కొరకు బ్రతుకుతూ కూడా అతను తన గురించి తను ఏం చెప్పారంటే, నేను దేవుని దృష్టిలో ఇంకా నేను చిన్నవాడినని తన గురించి తాను ప్రకటించుకోవడం అనేది మనం చూస్తున్నాం. 200 సార్లు బైబిల్ చదవడం అంటే అది ఎంత ప్రాముఖ్యమైన విషయమో చూడండి. అన్నిటికంటే అతడు ప్రభువుని ఎంతగా ప్రేమించి ఉంటాడో ఒకసారి మీరు గ్రహించండి. అతను రక్షించబడి 70 సంవత్సరాలు ప్రభు కొరకు బ్రతికాడు అని అంటే అతనిలో జీవవాక్యం ఎంతగా అభివృద్ధి చెందిందో, ఆయన యొక్క పరుగులో అతని జయ జీవితాన్ని పొందడానికి అతను ఎలా పరిగెట్టుంటాడో గ్రహించండి. కనుక ఈ సంగతుల గురించి ఆలోచన చేస్తున్నట్లయితే నీ ఆత్మీయ జీవితం గురించి నువ్వు ఎలాంటి శ్రద్ధ తీసుకుంటున్నావు నీకు స్పష్టంగా తెలుస్తుంది. 1 నెల రోజులు 2 నెలలు బైబిల్ చదివినంత మాత్రమే గొప్ప వ్యక్తులు కాదు, కానీ అనుదినము ఏ రోజుకి ఆ రోజే దేవుని యొక్క లేఖనాలు సంపాదించుకుంటేనే నువ్వు మంచి ఆత్మానుసారంగా ఎదిగేటువంటి స్థితిలో నువ్వు అడుగు పెడతావు. దానిలో కొనసాగాలి, ఎన్నడూ కూడా విడిచిపెట్టుకున్నట్లుగా ప్రయాసపడాలి. అప్పుడు శ్రేష్టమైనటువంటి ఫలితాలను నువ్వు చూస్తావు. కనుక నువ్వు పరిగెత్తేటువంటి పరుగు సరిగా ఉంటుంది. ప్రజలైతే క్షేమ కిరీటం కోసం పరిగెడుతూ ఉన్నారు, కానీ నీవైతే అక్షేమ కిరీటం గురించి జయ జీవితం జీవించడం కోసం నువ్వు పరిగెత్తాలి. భూ సంబంధంగా కష్టపడితే భూ సంబంధమైన దాన్ని పొందుకుంటారు, పరసంబంధంగా కష్టపడితే పరసంబంధమైన దాన్ని పొందుకుంటారు. ప్రభువా మీ దయగలిగిన నష్టాలకు తండ్రి సమ్మెలు అప్పగించుకుంటుండగా నీ సహాయకరమైనటువంటి సన్నిధిని ఆయన తోడుగా ఉంచి అన్ని విషయంలో బలపరిచి కృప చూపమని, పందెపు రంగం ముందు ఎలా పరిగెత్తాలో ప్రభు ప్రతి ఒక్కరికి నేర్పించి కృప చూపించమని, అందులో నిన్ను హృదయపూర్వకంగా ప్రేమించగలుగుతుండగా తండ్రి వారికి ప్రతి మార్గాన్ని సరళం చేసి మీరే మహిమ పొందమని
యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.